Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Thank you for clicking on this video. సో మనకున్నటువంటి ఆన్లైన్ ఆస్పిరెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్ డౌట్ ఏంటంటే సో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయండి సార్, స్టెట్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ప్రజెంట్ డే నుండి ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ వరకు ఎలా ఉండాలి, ఏ రోజు ఏం చదవాలనేసి అడగడం జరిగింది. సో దాని గురించి ఎస్పెషల్లీ ఈ టైం టేబుల్ అనేది రూపొందించండి. ఈవెన్ పేపర్ 1 వాళ్ళకి, అదేవిధంగా పేపర్ 2, సో అన్ని రకాల సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే అస్సలు సబ్జెక్ట్తో టచ్ లేని వాళ్ళు చూసినట్లయితే ఈ స్టిప్యులేటెడ్ టైంలో ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడం అనేది చాలా హార్డ్గా ఉంటుంది. బట్ ఒక డేలో ఎన్ని హవర్స్ మ్యాక్సిమం మీరు ఎంత అయితే టైం స్పెండ్ చేయగలుగుతారో అంత టైం స్పెండ్ చేయండి. సో నేను ఫస్ట్ నుండి చెప్తాను, ఎప్పుడైనా ఇదే చెప్తాను, మీ బ్రెయిన్ని మీ బాడీని స్ట్రెయిన్ చేయకండి. సో ఎప్పుడైతే అలసిపోతారో డెఫినెట్గా పడుకోండి, మీకు రిలాక్సేషన్ ఏదైతే ఇస్తుందో ఆ పని చేయండి. చేసిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోయిన తర్వాత, రిఫ్రెష్ అయిపోయిన తర్వాత అగైన్ యూ స్టార్ట్ స్టడీ. సో చూద్దాము. సో ఈరోజు వచ్చేసి April 1, రేపు 2. సో ఈ 2 days తీసేయండి. April 3 నుండి June 12th ఎగ్జామ్, June 11th వరకు చూసినట్లయితే మనకు కంప్లీట్గా 70 days వస్తూ ఉంటాయి. మరి 70 days టైంని మన స్టడీయింగ్కి, అదేవిధంగా రివిజన్కి ఏ రకంగా యూజ్ చేసుకోగలుగుతామో ఒకసారి చూద్దాము. సో అసలు మనకు పేపర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా పేపర్ 2లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో వీటికి మనం ఈ యొక్క టైంని ఏ విధంగా డివైడ్ చేస్తామో చూద్దాం. సో మనకి ఈ 70 days టైం టేబుల్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము పేపర్ 1 చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా పేపర్ 1. సో పేపర్ 1కి వచ్చేసి మనము 3rd April నుండి June 11th వరకు క్రియేట్ చేయడం జరిగింది టైం టేబుల్. సో టోటల్గా ఓవరాల్గా ఎన్ని డేస్ అని చూసినట్లయితే మనకి కంప్లీట్గా వచ్చేసి 70 days ఉంటుంది. ఓకే, ఈ 70 days స్టిపులేటెడ్ టైంలో 60 days ఏమో మనకు కంప్లీట్గా వచ్చేసి చదవడానికి యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా 10 days వచ్చేసి ఈ యొక్క పేపర్ 1లో అన్ని సబ్జెక్ట్స్ కూడా రివిజన్కి ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఈ రకంగా మన 70 daysని 60+10గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 60 days కంప్లీట్ స్టడీయింగ్ అండ్ 10 days వచ్చేసి కంప్లీట్గా రివిజన్ పైనే ఉంటాం. సో ఎప్పటి వరకు అని చూసినట్లయితే June 11th వరకు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. సో ఈ 60 days టైంని చూసినట్లయితే మనకు పేపర్ 1 చూసినట్లయితే ఒకసారి మనకు చూడండి, ఇక్కడ వచ్చేసి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది, లాంగ్వేజ్ 1 ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, అదేవిధంగా ఈవీఎస్ కూడా ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ యొక్క 60 days టైంని చూసినట్లయితే ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసి మనకి 12 days వస్తూ ఉంటాయి. సో దీనికి 12 days, దీనికి 12 days, దీనికి 12, దీనికి 12, దీనికి 12 days. సో అంటే 12 5 60. సో 60 days కవర్ అవుతుంటాయి. మళ్ళీ ఈచ్ సబ్జెక్ట్కి ఈ 12 daysలో వచ్చేసి 10+2 అంటున్నాం ఇక్కడ. సో 10 అంటే 10 days ఆ సబ్జెక్ట్ని, పర్టికులర్ సబ్జెక్ట్ని చదవాల్సి ఉంటుంది. అండ్ 2 days వచ్చేసి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ రివిజన్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంది. సో ఎన్ని రోజులు చదవాలి అని చూసినట్లయితే 10 days చదవాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకు వచ్చేసి 2 days రివిజన్ చేయవలసి ఉంటుంది. సో మరి ఈ 10 daysని ఎలా డివైడ్ చేసుకుంటాం దీన్ని? ఈ 10 daysని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి ఏ విధంగా డివైడ్ చేసుకోవాలో చూద్దాం. సో ఈచ్ సబ్జెక్ట్ 12 days కదా, ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ చూడండి మనకి కంప్లీట్గా 10 days. మరి ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో మేజర్గా మనకు 3 parts అనేవి ఉంటాయి. సో ఏంటి ఆ 3 parts అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ ఉంటుంది. సో గ్రోత్ డెవలప్మెంట్ మెచ్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది, శిశు వికాసం అనేది ఉంటుంది. సో అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ ఉంటుంది, అభ్యసనం ఉంటుంది. నెక్స్ట్ పెడగాలజీ ఉంటుంది, అంటే బోధన అభ్యసన, ఏ విధంగా బోధన అభ్యసన శాస్త్రం అంటూ ఉంటాము. సో అది ఉంటుంది. సో కంప్లీట్గా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో 3 partsగా డివైడ్ చేస్తాము. ఈచ్ పార్ట్ వచ్చేసి మనకి చూడండి దీనికి 4 days యూజ్ చేస్తాం ఫస్ట్. సో ఫస్ట్ 4 daysలో మీకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసేయాలి మీరు, అంతే. ఇక 4 daysలో ఇంకా మీకు ఆప్షన్ లేదు. సో 4 daysలో గంట చదువుతారా, 10 గంటలు చదువుతారా, 5 గంటలు చదువుతారా, 15 గంటలు చదువుతారా అనేది సెకండరీ ఇష్యూ. బట్ మీ టార్గెట్ ఏంటి అని చూసినట్లయితే 4 daysలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతుందో మొత్తం కూడా 4 daysలో కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ 4 days వచ్చేసి అది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో సెకండ్ పార్ట్ ఉంటుంది. సో 3 parts అని చెప్పుకున్నాము. లెర్నింగ్ అభ్యసనం ఉంటుంది, అది కంపల్సరీ 4 daysలో కంప్లీట్ చేయాలి. సో ఎందుకు మరి ఈ రెండింటికి 4 days పెడుతున్నాం, పెడగాలజీకి 2 days పెడుతున్నామంటే, ఈ 2 days ఎందుకు దీనికి తక్కువ ఇస్తున్నామంటే మనకి ఎవ్రీ సబ్జెక్ట్ చదివేటప్పుడు కంపల్సరీ మనం పెడగాలజీ గురించి చదువుతూ ఉంటాం. సో ఇక్కడ మనకి పెడగాజీకి మళ్ళీ ఆల్మోస్ట్ ఈ పెడగాజీలో ఏదైతే చదువుతున్నామో ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పెడగాజీ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనికి మనం తక్కువ డేస్ అలాట్ చేయడం జరిగింది.
సో ఎందుకంటే రివైజ్ అవుతూ ఉంటాయి, మన పెడగాజీ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా సేమ్ ఉంటూ ఉంటాయి, కొంచెం వేరియేట్ అవుతుంటాయి. సో బోధించేటువంటి బోధనా పద్ధతి కావచ్చు, స్ట్రాటజీ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో అక్కడ కొంచెం వేరియేట్ అవుతుంది తప్పితే ఇంకా మిగతా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ 2 డేసే ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ వచ్చేసి 10 డేస్లో కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్ 2 డేస్ వచ్చేసి మనం కంపల్సరీ రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మనం 12 డేస్లో ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 10 డేస్లో కంప్లీట్ చేయాలి, 2 డేస్లో రివిజన్ ఇవ్వాలి, మొత్తం కూడా దీనికి 12 డేస్ అయిపోతూ ఉంటాయి. చెప్పడం ఈజీ, గుర్తుపెట్టుకొని టైం టేబుల్ చెప్పడం ఈజీ, బట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మీరు ఎంత డెడికేషన్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎన్ని హవర్స్ కష్టపడుతున్నారు, అన్ని హవర్స్లో ఈ టేబుల్ దగ్గర పెట్టుకోండి, కంప్లీట్ అవుతుందా లేదా అనేది చూడండి. ఉదాహరణకు ఇక్కడ 4 డేస్లో మీకు డెవలప్మెంట్ కాలేదు, చైల్డ్ డెవలప్మెంట్ అనేది 4 డేస్లో కంప్లీట్ కాలేదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్దర్ ఈ డేస్ దీన్ని కలుపుకొని వీటిని కొనసాగించాలని చూసినట్టయితే అలా వద్దు. మీకు ఈ 4 డేస్ పెట్టారు కదా, 4 డేస్ ఎంతవరకు అయితే కంప్లీట్ చేస్తే అంతవరకు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 4 డేస్ అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ పడుగు జంప్ అయిపోండి. సో అంతేకాని ఇది కంప్లీట్గా ఇలాగే పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, ఆ పోర్షన్లో నుండి మనం తక్కువ సిలబస్ మాత్రమే కవర్ చేస్తూ ఉంటాం, కానీ మొత్తం సిలబస్ కంప్లీట్ కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ రకంగా కంప్లీట్ చేసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 10+2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, అదేవిధంగా రివిజన్ అవుతుంది. సో నెక్స్ట్ ఫైనల్ రివిజన్కి ఇంకో 2 డేస్ ఉన్నాయి, తర్వాత చూద్దాం అది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు. సో ఏంటి లాంగ్వేజ్ 1 తెలుగు ఎన్ని డేస్ దీనికని చూసినట్టు దీనికి కూడా మనకి 10 డేస్ కేటాయించుకుంటున్నాం, రైట్. సో ఈ 10 డేస్లో చూడండి మనకి 10 డేస్లో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి క్లాస్ 3, క్లాస్ 4th బుక్ తెలుగు బుక్ ఏదైతే ఖచ్చితంగా 1 డేలో కంప్లీట్ చేయాలి మీరు, అంతే. ఇంకా దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు, ఎందుకంటే మనకు స్టిప్యులేటెడ్ టైం ఉంది. ఎవ్రీ డే కూడా, ఎవ్రీ హవర్ కూడా, ఎవ్రీ మినిట్ కూడా, ఎవ్రీ సెకండ్ కూడా వెరీ వాల్యుబుల్. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎన్ని గంటలు క్వాలిటీగా చదువుతున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్లీ మీకు 100%. సో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడే కష్టపడతాం మనం. సో ఇప్పుడే కష్టపడండి, ఇంకా మనం మళ్ళీ నోటిఫికేషన్ అనిపిస్తే కష్టపడం కదా. సో ఇంకేదో పని చేసుకుంటూ ఉంటాం, ఇంకేదో చేస్తూ ఉంటాం. సో మనకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ టైం. ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, రైట్. తెలుగు లాంగ్వేజ్ చూద్దాం ఫస్ట్, దీనికి 10 డేస్. సో దీంట్లో మనకి క్లాస్ 3 నుండి 8th వరకు చదవలసి ఉంటుంది. సో రిలవెంట్ టాపిక్స్ ఉంటే 10th వరకు చూసుకుంటాం, బట్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ ద 3rd to 8th క్లాస్, గుర్తుపెట్టుకోండి. సో 3rd క్లాస్ 4th క్లాస్ బుక్ తెలుగు బుక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 1 డేలో కంప్లీట్ అయిపోవాలి, అంతే. సో ఎన్ని గంటలు చదువుతున్నా నాట్ మ్యాటర్. సో కాబట్టి కంపల్సరీ 1 డేలో కంప్లీట్ కావాలి. క్లాస్ 5 5th క్లాస్ వచ్చేసి 1 డేలో కంప్లీట్ కావాలి. 6th క్లాస్ వచ్చేసి 2 డేస్ కంప్లీట్ కావాలి. 7th క్లాస్కి 2 డేస్, అదేవిధంగా 8th క్లాస్కి 2 డేస్. అండ్ రిలవెంట్ సబ్జెక్ట్ ఏదో దానికి సంబంధించి పెడగాజీ కూడా ఉంటుంది. సో ఆ పెడగాజీకి వచ్చేసి 2 డేస్, మనకు ఓవరాల్గా మనకు ఇక్కడ 10 డేస్ కంప్లీట్ అయిపోతుంటాయి. ఇది చెప్పడం ఎంత సులభమో ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి, ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి అంత హార్డ్గా ఉంటుంది. కంప్లీట్గా ఎంటైర్గా మీ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ డేస్లో ఇది కంప్లీట్ చేయాలి, అంతే. ఇంకా మీకు ఆప్షన్ లేనే లేదు. సో ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, రైట్. సో ఇక్కడ మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి 3rd 4th క్లాస్కి 1 డే, 5th క్లాస్కి 1 డే, 6th క్లాస్కి 2 డేస్, 7th క్లాస్ 2 డేస్, అండ్ క్లాస్ 8th వచ్చేసి 2 డేస్లో కంప్లీట్ కావాలి. నెక్స్ట్ పెడగాజీ ఏదైతే దానికి కంపల్సరీ 2 డేస్ అలాట్ చేయాల్సిందే. సో ఆల్మోస్ట్ ఇక్కడ పెడగాజీకి అన్నిటికీ కూడా 2 డేస్ ఉంటుంది, ఎందుకంటే సిమిలర్గా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. సో పెడగాజీ చూడడం ఈజీ, పెద్ద హార్డ్ ఏం కాదు. అండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ 2 డేస్లో వచ్చేసి దీన్ని రివిజన్ చేసుకోవాలి. ఆల్రెడీ చదివిన తెలుగు ఏదైతే ఉందో కంప్లీట్గా అన్ని బుక్స్ కూడా రివిజన్ చేసుకోవాలి. ఓవరాల్గా 12 డేస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ యాస్టీస్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో సో దానికి కూడా 10 డేస్ సేమ్ యాస్టీస్గా పైన ఏ విధంగా చూసామో 3rd క్లాస్ 4th క్లాస్ వచ్చి 1 డే, 5th క్లాస్ వచ్చేసి 1 డే, 6th క్లాస్ వచ్చేసి 2 డేస్, 7th క్లాస్ 2 డేస్, 8th క్లాస్ వచ్చి 2 డేస్, అండ్ పెడగాజీ వచ్చేసి 2 డేస్. సో చిన్నపిల్లలు చదవడానికి ఇబ్బంది పడతారు, మనకైతే ఏం కాదు. నాకు తెలిసి అయితే ఈ 3rd 4th 5th 6th కంప్లీట్ చేయడం పెద్ద హార్డ్ ఏం కాదు. వేరే 7th 8th వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. 2 డేస్లో బుక్ కంప్లీట్ చేయడం అని నాట్ అ మ్యాటర్. సో ఆల్రెడీ చదివుండి సబ్జెక్ట్లో టచ్ ఉంటే మాత్రం కంప్లీట్ ఈజీగా చేయొచ్చు, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ పెడగాజీ వచ్చేసి 2 డేస్, ఓవరాల్గా మనకి 12 డేస్ అవుతాయి. రివిజన్ తోటి కలిపేసి రివిజన్కి 2 డేస్ ఇస్తూ ఉంటాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి మ్యాథమెటిక్స్కి ఈవీఎస్ కూడా అదే విధంగా ఉంటుంది. సో కంప్లీట్గా 10 డేస్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి. సో 3rd 4th వచ్చేసి 1 డేలో కంప్లీట్ కావాలి. 5th క్లాస్ వచ్చేసి 1 డేలో కావాలి. 6th క్లాస్ 2 డేస్, 7th క్లాస్ వచ్చి 2 డేస్, 8th క్లాస్ 2 డేస్, అండ్ పెడగాజీ వచ్చేసి 2 డేస్, అండ్ ఫర్దర్ రివిజన్కి వచ్చేసి 2 డేస్. సో ఈ రకంగా ఈ 5 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 5 సబ్జెక్టులను కూడా 10 డేస్లో కంప్లీట్ కావాలి. సో ఎవ్రీ సబ్జెక్ట్ 2 డేస్ రివిజన్ ఇవ్వండి కంపల్సరీ.
సో ఈ రకంగా మనకు కంప్లీట్గా ఓవరాల్గా వచ్చేసి 60 డేస్ ప్లాన్ అయిపోతూ ఉంటుంది. సో 60 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి 10 డేస్ అనేది మిగులుతూ ఉంటుంది. ఈ 10 డేస్లో అగైన్ ఒక్కొక్క సబ్జెక్ట్ని మళ్ళీ 2 డేస్ టైం కేటాయించేసి రివిజన్ చేసినట్లయితే ఓవరాల్గా మనకి 60 + 10 అంటే కంప్లీట్గా 70 డేస్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఏప్రిల్ 3 నుండి వెరీ సీరియస్గా ఇంకా ఎలాంటి పనులు పెట్టుకోకండి. సో ఏమి టైం వేస్ట్ చేయకండి. ఏప్రిల్ 3 నుండి మనకి జూన్ 11 వరకు కంప్లీట్ చేయాల్సిందే. అంతే, ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తారో సంబంధం లేదు. బట్ యాజ్ పర్ ఈ టైం టేబుల్ సో ఎవరు చేసుకున్నా ఇంతే ఇంకా దీన్ని. ఎందుకంటే సో ఒక్కోసారి మీకు ఇక్కడ కొన్ని ఫాస్ట్గా కంప్లీట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు తెలుగు చదువుతున్నారు, 3rd 4th క్లాస్ ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు చదివా టచ్లో ఉంది. సో ఇక్కడ మనం 1 డే చెప్పుకున్న 1 డే మొత్తం టైం వేస్ట్ చేయకండి. ఉదాహరణకు 3rd 4th కలిపేసి ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాము. సో అక్కడ హాఫ్ డేలో కంప్లీట్ అయింది అనుకోండి, అండ్ నెక్స్ట్ హాఫ్ డే దీనికి యాడ్ చేసుకోండి, అండ్ రిమైనింగ్ ఏదైతే హాఫ్ డే ఉందో ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే హెవీ ఉంటుంది సిలబస్ ఇక్కడ 8th క్లాస్ది. సో కాబట్టి ఇలా ఏమైనా టైం అడ్జస్ట్మెంట్లు ఉంటే మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో సులభంగా ఉండేది తక్కువ టైంలో కంప్లీట్ చేయండి. సో ఎక్కువ కొంచెం హార్డ్ టిపికల్ అనుకున్న దానికి ఎక్కువ మ్యాటర్ ఉన్న దగ్గర అక్కడ కొంచెం టైం అడ్జస్ట్ చేసుకోండి. బట్ ఓవరాల్గా టైం టేబుల్ మాత్రం ఖచ్చితంగా ఇది ఫాలో కావాల్సిందే. ఫస్ట్ ఇదైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఏ విధంగా ఉంటుంది చూద్దాము. సో పేపర్ 2 కూడా సేమ్ స్కెడ్యూల్లో ఉంటుంది. బట్ వేరాజ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 సబ్జెక్ట్సే కనపడుతూ ఉంటాయి. సో 4th సబ్జెక్ట్ వచ్చి మనకి 60 మార్క్స్ ఉంటూ ఉంటాయి. సో సేమ్ ఇది కూడా ఏప్రిల్ 3 నుండి స్టార్ట్ చేయండి, జూన్ 11 వరకు ఉంటుంది. సో యాజ్ టీజ్గా సేమ్ 60 + 10 60 డేస్ వచ్చేసి ఈచ్ సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటూ పోతాం. 10 డేస్ లాస్ట్ 10 డేస్ వచ్చేసి కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ని రివిజన్ చేస్తూ ఉంటాం. రైట్, దీంట్లో కూడా సేమ్ మనకు తెలిసిందే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 10 మార్క్స్. సో సేమ్, సో మనం ఇంతకుముందు ఏది చెప్పుకున్నామో అదేవిధంగా వీటికి 12 డేస్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టు సేమ్ యాజ్ టీజ్గా పేపర్ 1కి ఏ విధంగా చదువుకుంటారో అదే విధంగా చదువుకుంటూ వెళ్ళిపోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వేరాజ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ వాళ్ళు రాస్తూ ఉంటారు. సో చివరిది వచ్చేసి మనకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. సో అంటే ఇవన్నీ కూడా 10 మార్క్స్ అనుకున్నట్లయితే, ఇవన్నీ 10 డేస్ అనుకున్నట్లయితే మనకి వీటికి కంపల్సరీ డబుల్, అంటే ఇవి 30 మార్క్స్ ఉంటే ఇవి 60 మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి 80% దీనికి వీటికి కేటాయించింది అనుకంటే డబుల్ డేస్ కేటాయించాల్సి ఉంటుంది. అంటే మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏదైతే ఉందో ఆర్ ఎల్స్ సోషల్ ఎవరైతే ప్రిపేర్ ఉందో కంపల్సరీ వీటికి 20 డేస్ కేటాయించాల్సిందే. సో ఎందుకంటే హెవీగా ఉంటుంది సిలబస్. సో నాట్ ఓన్లీ 8th క్లాస్ మనకి రిలవెంట్ టాపిక్స్ ఏవైతే అప్ టు 10th వరకు కంపల్సరీ చదవాల్సిందే. సో ఇక్కడ చూద్దాం, ఈ 20 డేస్లో 3rd క్లాస్ 4th క్లాస్ వచ్చేసి కంపల్సరీ 2 డేస్లో కంప్లీట్ కావాల్సిందే. నెక్స్ట్ 5th క్లాస్ వచ్చేసి 2 డేస్లో కంప్లీట్ కావాల్సిందే. అండ్ క్లాస్ 6th వచ్చేసి 4 డేస్, అండ్ క్లాస్ 7 వచ్చేసి అదేవిధంగా 4 డేస్. అదేవిధంగా 8th క్లాస్ వచ్చి 4 డేస్ అండ్ పెడగాలజీ వచ్చేసి 4 డేస్. పెడగాలజీ ఎందుకు 4 డేస్ పెట్టామంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 2 ఉంటూ ఉంటాయి అనమాట. సో యాక్చువల్గా మనకి సైన్స్ అండ్ మ్యాథమెటికల్ పెడగాలజీ చదవాల్సి ఉంటుంది కాబట్టి దీనికి 4 డేస్. సో 2 డేస్ వచ్చేసి మ్యాథమెటికల్ పెడగాలజీ అండ్ 2 డేస్ వచ్చేసి సైన్స్ పెడగాలజీ చూసినట్లయితే సరిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా ఓవరాల్గా మనకి ప్లాన్ అనేది సెట్ అయిపోతుంది. కంప్లీట్గా ఇవి 60 డేస్ వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 10 డేస్ వస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి పేపర్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఇక్కడ మనం ఇప్పుడు పేపర్ 1 పేపర్ 2 ఏ విధంగా ప్రిపేర్ కావాలో చూసాం. సో ఇక్కడ కంప్లీట్గా ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. సో అనుకున్న టైంకి డైలీ టార్గెట్ పెట్టుకుని ఆ డైలీ టార్గెట్ కంపల్సరీ కంప్లీట్ చేయండి. ఎట్టి పరిస్థితిలో ఏదేమైనా కంప్లీట్ చేయండి. సో అలా కంప్లీట్ చేస్తేనే మనం టెట్లో మ్యాక్సిమం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. సో యూ జస్ట్ ఫాలో దిస్ టైం timetable. I wish you all the best. Meet you in the next session. Till the next session, have a great day.